హలో! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు నా వీడియోకిచ్చే రెస్పాన్స్‌కైతే చాలా చాలా థాంక్స్. అందరూ చాలా మంచిగా కంగ్రాచ్యులేషన్స్ అన్నీ కూడా చెప్పారు. ముందుగా మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ ఇంటర్వ్యూ నేను అంత కాన్ఫిడెంట్‌గా ఇచ్చిన తర్వాత రాకుండా ఉంటుందా? ఆ ఇంటర్వ్యూ అయితే నేను సెలెక్ట్ అయిపోయాను. కాకపోతే మీ అందరికి ఒక విషయం ఆల్రెడీ క్లియర్‌గా చెప్పాను నేను వీడియోలోని. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆ వీడియో 3, 4 మంత్స్ బిఫోర్‌ది. అంటే నేను కాస్మెటిక్ ట్రైనింగ్ అవ్వక ముందు అన్నమాట. ఓకేనా? ఆ ఇంటర్వ్యూ వచ్చింది. కాకపోతే టైమింగ్స్ సెట్ అవ్వక నేను ఆ జాబ్‌నైతే తీసుకోలేదు. ఐ మీన్ రిజెక్ట్ చేసేసాను. బికాజ్ అది రెస్టారెంట్ అన్నమాట. పెద్ద రెస్టారెంట్. సో, మార్నింగ్ ఎర్లీ అవర్స్‌లో నేను 3:00కి, 4:00కి వెళ్ళాల్సుంటుంది. సో, నాకు చిన్న పిల్లలతోని నాకు ఆ టైమింగ్ సెట్ అవ్వక ఆ జాబ్‌ని నేను వదిలేసుకున్నాను. బట్ ఎనీవే నా కాన్ఫిడెంట్ అయితే బిల్డ్ అయింది. ఆ ఇంటర్వ్యూ నాకు చాలా హెల్ప్ అయింది అని అనిపించింది. సో, చూద్దాం ఫర్దర్‌గా మేబీ ఈ మంత్‌లో అప్లై చేస్తానింకా. నా బ్యూటీ ఫీల్డ్‌లోనే వెళ్దాం అనుకుంటున్నాను. సో, చూద్దాం హోప్ ఫర్ ద బెస్ట్. సో, ఇప్పుడైతే ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ నేను రోజు చూస్తుంది, గమనించింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం స్టూడెంట్స్ ఇంకా మంచి లైఫ్ స్టైల్ కోసం ఇంకా ఎక్సెట్రా, ఎక్సెట్రా చాలా విషయాల కోసం అయితే జర్మనీ వద్దామని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అసలు ప్రాసెస్ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలని చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈవెన్ నేను కూడా, మా హస్బెండ్ కూడా అక్కడుండేటప్పుడు సేమ్ పొజిషన్. అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేస్తే కరెక్ట్ అనేది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండేవాళ్ళము. సో, మాలాగా ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందనే ఆశిస్తున్నాను. అస్సలంటే అస్సలు టెన్షన్ పడకండి. మీకోసం నేను ఇక్కడి నుంచే డైరెక్ట్‌గా 2026 రూల్స్ ప్రకారం ఫస్ట్ స్టెప్ నుంచి ఫ్లైట్ ఎక్కే వరకు కూడా ఆ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మీకు వీలైతే ఒక బుక్, ఒక పెన్ తీసుకొని చక్కగా నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గనుక రాసుకున్నట్లయితే అది మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 కోర్స్ వెతకడం ఇంకా యూనివర్సిటీ వెరిఫికేషన్. మీరు ఫస్ట్ మీ కోర్స్ ఎక్కడ ఉందో వెతకాలి. దాని కోసం గూగుల్‌లో డీఏఏడీ అని సెర్చ్ చేయాలి. డీఏఏడీ.డీఈ అని సెర్చ్ చేయాలన్నమాట. ఇక్కడ మీ సబ్జెక్ట్ ఫిల్టర్ చేసి ఇంగ్లీష్ మీడియం కోర్స్ కోసం అయితే వెతకొచ్చు. కోర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు చూసిన జర్మన్ యూనివర్సిటీ అసలైనదా కాదా అనేది హోక్‌షూల్ కంపాస్ అనే వెబ్‌సైట్‌లో ఖచ్చితంగా చెక్ చేయాలి. ఇందులో పేరు లేని ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో గనక చేరితే వీసా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు ఇండియాలో చదివిన డిగ్రీని ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీరు ఎందులో చెక్ చేయాలంటే అనాబిన్ అనే వెబ్‌సైట్‌లో చూడాలి. ఏఎన్ఏబిఐఎన్ అనాబిన్ అనే వెబ్‌సైట్‌లో చూడాలన్నమాట. మీ కాలేజ్ నేమ్ పక్కన హెచ్+ అని ఉంటేనే మీ డిగ్రీ జర్మన్‌లో వాల్యూ ఉంటుంది. సో, ఇక్కడ వరకు క్లియర్ అనే అనుకుంటున్నాను. సో, మనం స్టెప్ 2 కైతే వెళ్దాం ఇప్పుడు. ఈ స్టెప్ 2 అనేది మీ గేట్ పాస్ అంటే ఏపీఎస్ సర్టిఫికేట్. సో, కోర్స్ ఫైనల్ అయ్యాక మీరు చేయాల్సిందేంటంటే ఏపీఎస్ అనే సర్టిఫికేట్‌కి అప్లై చేయాలి. ఇండియా నుంచి వచ్చే ప్రతి స్టూడెంట్‌కి కూడా ఈ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చదివిన డిగ్రీ సర్టిఫికేట్ వాలిడా కాదా అన్నది చెక్ చేసి ఎంబసీ వాళ్ళు మనకి ఇచ్చే సర్టిఫికేట్ ఇది. దీన్ని మనం aps.india.de అనే వెబ్‌సైట్‌లో ఐ మీన్ ఆ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి. ఇది లేకుండా యూనివర్సిటీలకు దరఖాస్తు చేయటం కానీ, వీసా ఇంటర్వ్యూలకు వెళ్ళటం కానీ చాలా అంటే చాలా ఇంపాసిబుల్. ఈ మధ్య అయితే అప్లికేషన్‌లు చాలా ఎక్కువైపోయాయి. సో, ఇది రావటానికి కనీసం 3-5 నెలలు టైం అయితే పడుతుంది మనకి. సో, చాలా పేషెన్స్‌గా అయితే వెయిట్ చేయాల్సుంటుంది. సో, అంత టైం పడుతుంది కాబట్టే ఫస్ట్ అయితే ఈ పని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. సో, ఇప్పుడైతే మనం స్టెప్ 3కి వచ్చేసాము. స్టెప్ 3 ఏంటంటే అసలు నిజం. లాంగ్వేజ్ ఎగ్జామ్స్. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేసే పెద్ద విషయం కోసం అయితే మీకు క్లియర్‌గా చెప్తాను. ఒకసారి వినండి. మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ సర్టిఫికేషన్. చాలా మంది ఏజెంట్‌లు స్టూడెంట్స్‌ని అట్రాక్ట్ చేయటానికి ఐ మీన్ నువ్వు ఇండియాలో డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలోనే చదివావు కదా! సో, మీ కాలేజ్ నుంచి ఆ ఎంఓఎల్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్తారు. అలా చెప్పడమే కాకుండా నీకు ఐఎల్టీఎస్ అవసరమే లేదు అని కూడా చెప్తారు. నిజమే. జర్మన్ యూనివర్సిటీ‌లకు కూడా ఈ స్టూడెంట్స్ వస్తున్నారు కదా! ఈ ఎంఓఎల్ సర్టిఫికేట్‌లను యాక్సెప్ట్ చేసేసి మీకు అడ్మిషన్ లెటర్స్ అయితే ఇచ్చేస్తున్నాయి. హమ్మయ్య! నాకు సీట్ వచ్చేసిందిరా బాబు అని హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా మనం. కానీ అసలు సినిమా మనకి జర్మన్ ఎంబసీలో వీసా ఇంటర్వ్యూలో మొదలవుతుంది.
వీసా ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఇంగ్లీష్‌ని చాలా కాన్సంట్రేటెడ్‌గా ఐ మీన్ మన వీసా ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో మన కమ్యూనికేషన్ స్కిల్స్‌ని చాలా అంటే చాలా కాన్సంట్రేటెడ్‌గా అబ్జర్వ్ చేస్తారు. మీకు ఇక్కడ అకాడమిక్ వాతావరణంలో నెట్‌కి రావటానికైతే సరైన ఇంగ్లీష్ రాదు అని వీసా ఆఫీసర్‌కి ఏ మాత్రం అనిపించినా, మీ చేతిలో యూనివర్సిటీ అప్లికేషన్ ఉన్నా సరే అస్సలు నిర్మొహమాటంగా వీసానైతే రిజెక్ట్ చేసేస్తారు. అందుకే ఇక్కడ ఉంటున్న పర్సన్‌గా ఆ రిస్క్‌లన్నీ చూసి ఫేస్ చేసి వచ్చిన పర్సన్‌గా మీకు చెప్తున్నాను. అంత రిస్క్ అయితే తీసుకోకండి. దానికోసమే ఖచ్చితంగా ఐఎల్టీఎస్ ఎగ్జామ్ అనేది రాసి కనీసం 6.0 లేదా 6.5 బ్యాండ్ స్కోర్ అంటే ప్రతి సెక్షన్‌లో కూడా 6.0 సాధించడం అనేది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. అలాగే దాంతో పాటు డైలీ ఒక 1 అవర్ బేసిక్ జర్మన్ లైక్ ఏ2 లెవెల్ గాని, మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే బీ1 లెవెల్ వరకు గాని నేర్చుకున్నట్లయితే, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైమ్ జాబ్స్ అనేవి చాలా 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 ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇంకా స్టెప్ 4 ఏంటంటే అప్లికేషన్‌ని పంపటం ఇంకా వీపీడీ. అసలు ఈ వీపీడీ అంటే ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, పబ్లిక్ యూనివర్సిటీస్ చాలా వరకు యూని అసిస్ట్ అనే పోర్టల్ ద్వారా దరఖాస్తులనైతే తీసుకుంటాయి. ఫస్ట్ దానికైతే €75 ఇంకా నెక్స్ట్ నుంచి ప్రతి దానికి కూడా €30 ఫీజయితే ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ వీపీడీ ఫార్ ప్రూఫింగ్స్ డాక్యుమెంటేషన్ అయితే అడుగుతాయి. అంటే మీ ఇండియన్ మార్క్స్ జర్మన్ డిగ్రీ సిస్టమ్‌లోకి మార్చే అధికార పత్రం అన్నమాట. ఇది కూడా యూని అసెస్ ద్వారానే అప్లై చేసి తెచ్చుకోవాలి మనం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు పెట్టే సీవీ అంటే రెజ్యూమ్ ఎక్కడ కూడా 3 మంత్స్ కంటే ఎక్కువ గ్యాప్ లేకుండా నీట్‌గా చాలా నీట్ అంటే నీట్‌గా టేబుల్ ఫార్మ్‌లో అంటే జర్మన్‌లో చెప్పాలంటే లుక్ అండ్ లోజర్ లెబెన్లాఫ్ ఫార్మ్‌లో ఉండాలన్నమాట. ఇంకా స్టెప్ 5 ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. అన్నీ ఇంపార్టెంటే. సో, స్టెప్ 5 ఏంటంటే బ్లాక్డ్ అకౌంట్ ఇంకా ఇన్స్యూరెన్స్. ఆఫర్ లెటర్ మన చేతికి వచ్చిన తర్వాత జర్మనీలో మనం ఉండటానికి సరిపడా అమౌంట్ ఉన్నాది అని వీసా కోసం అయితే మనం ప్రూవ్ చేయాలి. దీనికోసం ఆన్‌లైన్‌లో ఎక్స్‌పాట్రియో, ఫిన్టిబా, కొరాకిల్ లాంటి వాటిల్లో బ్లాక్డ్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. యాస్ పర్ 2026 రూల్స్ ప్రకారం అయితే €11,904 అయితే డిపాజిట్ చేయాల్సుంటుంది. అస్సలు టెన్షన్ పడకండి. ఆ అమౌంట్ మొత్తం మీవే. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి కదా! మంత్లీ ఎక్స్‌పెన్సెస్. ఆ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ కోసం ఖచ్చితంగా €992 ఎవ్రీ మంత్ మీ అకౌంట్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ అవుతాయి. తో పాటు 30 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు పబ్లిక్ హెల్త్ ఇన్స్యూరెన్స్ లైక్ టీకే ఆర్ ఏఓకే ఖచ్చితంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ అయితే తీసుకోవాలి. తీసుకోవాల్సిందే. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎందుకింత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకుండా వీసా తీసుకోవడం అనేది చట్ట ప్రకారం అది విరుద్ధం. యాస్ పర్ రూల్స్ అయితే ఇట్స్ నాట్ కరెక్ట్. సో, అది ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా స్టెప్ 6 వీసా ప్రాసెస్‌లో పెద్ద మార్పు. ఈ 2026లోని అసలైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ చేంజ్ ఏదైతే ఉందో చాలా మందికి తెలీదు. ఆఫర్ లెటర్, ఏపీఎస్ సర్టిఫికేట్, ఇంకా బ్లాక్డ్ అకౌంట్, ఇన్సూరెన్స్ ఇవన్నీ పట్టుకొని వీసాకి అప్లై చేయటం. ఇప్పుడు ఓల్డ్ పేపర్ వీసా విధానం అనేది మాత్రం రద్దయిపోయింది. ముందుగా కన్సులర్ సర్వీసెస్ పోర్టల్ సీఎస్‌పీలో మీ ఆన్‌లైన్ దరఖాస్తు ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయాలి. వాళ్ళవి చెక్ చేసి ఓకే అన్నాకే మీకు వీఎఫ్ఎస్ నుంచి అపాయింట్‌మెంట్ అయితే వస్తుంది. ఇంకొక పెద్ద అప్‌డేట్ చెప్తున్నా వినండి. జులై 1, 2025 నుంచి వీసా రిజెక్ట్ అయితే అపీల్ చేసుకునే ఛాన్స్ రీమాన్స్ట్రేషన్ ని ప్రపంచ వ్యాప్తంగా రద్దు చేసేశారు. సో, డాక్యుమెంట్స్ లో ఏ చిన్న తప్పు ఉన్నా సరే వీసా అనేది మాత్రం 100% రిజెక్ట్ అయిపోతుంది. మళ్ళీ అపీల్ అవ్వటానికైతే అస్సలు లేనే లేదు. సో, నేను చెప్పాల్సిందేంటంటే అవి రిజెక్ట్ అయ్యి మళ్ళీ అపీల్ అవ్వడానికి వీలు లేకుండా చేసుకోకండి. డాక్యుమెంట్స్ ని మీరే దగ్గరుండి కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా మీకు క్లియర్‌గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఒక్కసారి వీసా వచ్చి మీరిక్కడికి వచ్చిన తర్వాత కొత్త రూల్స్ ప్రకారం €140 కంప్లీట్ డేస్ లేదా 280 డేస్ లీగల్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. చదువు పూర్తయ్యాక ఫుల్ టైమ్ జాబ్ చూసుకోవటానికి, ఫుల్ టైమ్ జాబ్ వెతుక్కోవడానికి మీకు ఆటోమేటిక్‌గా 18 మంత్స్ జాబ్ సీకర్ వీసా అయితే వస్తుంది. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరితో అయితే చాలా మంచిగా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఖచ్చితంగా ఫ్రీ టైమ్ చూసుకొని చెప్తాను. సో,
ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్‌గా అనిపించిందనే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. టేక్ కేర్.